పేరు మోపా. అండ్ అది ధనుష్ గారిలో సన్నగా ఉంటుంది కానీ దాని పవర్ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ గల్లీలోంచి కూడా వెళ్ళిపోతుందంట. సో మరి నెక్స్ట్ ధనుష్ ఆ బైక్ గురించి ధనుష్ గారిని అడుగు. ఎస్ సార్, ఆ బైక్ కరెక్ట్గా మీకు మ్యాచ్ అవుతుందని తీసుకున్నారా, లేక బైక్ మీరు మ్యాచ్ అవుతారని పెట్టుకున్నారా? Okay. For future reference, and I know and everybody knows that I'm lean. So you don't have to say it every 2 lines you don't have to say one sannaga unnaru. I agree. You see. Okay, wait. One second. Get. Sannaga unnaru. అదే ధనుష్ డూప్లికేట్ సార్. Sannaga unnaru. There. బాబు వెనకాల కూర్చోండి. మీరు ధనుష్ గారి కంటే లావుగా ఉన్నారు, కూర్చోండి. ఇదే మెజారిటీ. ఎగ్జాక్ట్లీ అలాంటి మెజారిటీ. రంజిత్ మూవీస్ అధినేత శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ రవికిషోర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దాము గారు వెల్కమ్ అండి. అండ్ రఘువరన్ బీటెక్లో మొదటి పాట మీరు చూస్తారు అండ్ ధనుష్ని స్టేజ్ మీద చూస్తారు. మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెరిగినాయా? అంటే రవి నాకు ఈ సినిమా చేస్తున్నాను చెప్పినప్పుడే నాకు హీ టోల్డ్ మీ వెరీ ఎక్సైటెడ్లీ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ ధనుష్ గురించి నేను చెప్తాను, ఐ థింక్ సౌత్లో ఉన్న ఆర్టిస్టుల్లో కామన్ మ్యాన్కి బాగా కనెక్ట్ అయ్యే హీరో అతను. సో అండ్ ఆల్ ది బెస్ట్ ధనుష్. ఐ విష్ రవికిషోర్ అండ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. మీరు రెండో పాట లాంచ్ అయిపోతున్నారు. రెండో పాట పోవే ఏకాంతం అనే పాట. ఈ పాటని రామ్ జోగయ్య శాస్త్రి గారు రచించారు. లాంచ్ ద సెకండ్ సాంగ్ ప్లీజ్. పోవే ఏకాంతం నా రాణి నా సొంతం. ఉన్నావా? ఉన్నా. పాట చూసి మైమరపులోకి వెళ్ళిపోయావా? వెళ్ళడానికి ఎవరు దొరకలేదు కాబట్టి ఇక్కడే ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే, అక్కడ అందమైన అమ్మాయిలు కూర్చున్నారు. ఆయనేనా? అంటే ఈ పాటలో ఆయన నచ్చలేదా నీకు? అంటే ఈ పాటలో ఆయన ఎలా ఉన్నా అందరికీ నచ్చుతారు. సో ధనుష్ని గడ్డంలో ఉన్నా నార్మల్గా ఉన్నా కూడా బాగుంటారని ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ప్రేమ, కాదల్, ఇష్క్ అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకెవరు మా ధనుష్తో లవ్లో ఉన్నారు ఇక్కడ? అబ్బాయిలు కూడా ఉన్నట్టున్నారు వెనకాల. వాళ్ళు ఐఎమ్ సారీ అండి, చూస్ అన్నా పికప్ అన్నా రామ్ గారు, మీరు నాతో పండుగ చేసుకోకండి. అనిరుద్ధ్ ఒకసారి రెడీ అన్నట్టు. అమ్మ బాబోయ్, ఈయన తొంటరికి అందరేగా. సెల్ఫీకి యాక్చువల్లీ మీతో సెల్ఫీ తీసుకునే ఆపర్చునిటీ వాళ్ళకి వస్తుంది. సో ఒక గర్ల్ ఫర్ సెల్ఫీ, వన్ ఫర్ అన్ ఆటోగ్రాఫ్. మీ ఇద్దరు పిక్ చేసుకోవాలి. ఐ థింక్ నాకు తెలుసు. సో అనిరుద్ధ్, మాకు అర్థమైపోయింది మీరు ఎవరిని పిక్ చేసుకుంటారు. సో కెన్ యూ జస్ట్ కమ్ విత్ మీ ప్లీజ్? ఓకే అనిరుద్ధ్ గారు, మీరు అక్కడ ఒక అమ్మాయిని ఎంపిక చేసుకోవాలి. You have to pick one girl for a selfie. What if I pick everyone and take a selfie with everyone? All the girls on the stage please, along with Anirudh garu. Anirudh garu, on stage? On stage please. All the girls on stage for one selfie. Come on up. Yeah, we can. Okay, we are doing it here. Okay, we'll just do it. Yeah. All girls. Okay. Even the guys avakasam ivalledu nanna. Okay, ready? Hey, not the boys, not the boys. Sit. Only girls. Somebody else has. Or I'll come. Okay? మీ ఫోన్ లో మీరు ఫోటో తీసేసుకుని No, wait, పెట్టేసుకుంటారా? it's very unfair on the guys, so I'm going to take one with them also. Thank you. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ మీరు. నేను మళ్ళీ సన్నగా ఉన్నారని అనకూడదు, కానీ మీది చాలా పెద్ద హృదయం. ఎంతమందికి చోటు ఇచ్చేసారో.
తన ఫోన్లో తీసుకున్నారు యాక్చువల్లీ. పాపం వాళ్ళందరూ బిక్కు బిక్కు అని చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన నంబర్ అడగలేము, ఆయన దగ్గర నుంచి అస్సలు ఫోన్ తీసుకోలేము. తెచ్చుకోలేము. మంచి ఫిట్టింగ్ పెట్టుకున్నారు. ఆయన పిచ్చి మాలోకం. డెఫినెట్ గా దాన్ని ఎక్కడో చోటు పెడతారు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో, అక్కడి నుంచి మనం తీసుకుందాం. రైట్, ఎస్. అండ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకునే సమయం శ్రీ రవికిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ శ్రీ పరుచూరి ప్రసాద్ గారు ఆన్ టు ద స్టేజ్ టు లాంచ్ అవర్ నెక్స్ట్ సాంగ్. మే ఆల్సో ఇన్వైట్ కృష్ణ చైతన్య గారు ఆన్ టు ద స్టేజ్. ఈ చిత్రం కృష్ణ చైతన్య గారి సమర్పణలో మన ముందుకు వస్తుంది. ఆయన ఎక్కడ కనబడడం లేదు, దగ్గరలో దాక్కున్నారు. వేర్ ఇస్ కృష్ణ చైతన్య గారు? నమస్తే ప్రసాద్ గారు, వెల్కమ్ అండి. సార్, మీరు పెద్ద పెద్ద సినిమాలు యాక్చువల్గా నేను లేడీస్ టైలర్ సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్. నేను ఒక 4 సంవత్సరాల కింద రవికిషోర్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ లేడీస్ టైలర్ ఫోటో పెట్టుంటే చూసి మళ్ళీ గుర్తొచ్చింది, ఇది స్రవంతి మూవీస్ సినిమా అని చెప్పి. నేను ఇప్పుడు చాలాసార్లు ఆ సినిమా చూశాను. అదే రవికిషోర్ గారు చాలాసార్లు చెప్పాను. నేను 5 years నుంచి ట్రావెల్ విత్ రవికిషోర్ గారు. ఈ సినిమా డబ్బింగ్ అయ్యేటప్పుడు నేను రవికిషోర్ రెగ్యులర్ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మన ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఈ వేజెస్ సంబంధించిన దాంట్లో రెగ్యులర్గా కౌన్సిల్ మీటింగ్స్లో కలిసేవాళ్ళం. ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు వెళ్ళటము, డబ్బింగ్ వర్క్ చూసుకోవటం, రావటం, మధ్యలో ట్రబుల్ అవటం చాలా జరిగింది. అప్పుడు ఒక పాట కూడా వినిపించారు, దీని పాట. అది ఒక పేతాస్ సాంగ్ అనుకుంటాను. ఆల్ ది బెస్ట్ రఘువరన్ బీటెక్. అండ్ ధనుష్ గారితో నేను ఇంతకుముందు ఒక సినిమా డబ్బింగ్ చేయాల్సింది మీది, తిరువిలియాడల ఆరంభం. అది నేను కొన్ని రీమేక్ చేయాల్సిన పరిస్థితి వచ్చి రీమేక్ చేశాను. అది తర్వాత ఒకసారి మిమ్మల్ని నేను ఇంటర్లాకిన్ సిటీలో కూడా కలిశాను, ఒక 4 years బ్యాక్ అనుకుంటా. ఆల్ ది బెస్ట్ ధనుష్జీ. కొలావెరీ సాంగ్ తోటి అనిరుద్. మామూలుగా నేను సినిమా వండి కూడా టీవీ స్క్రీన్స్ మీద చూసినప్పుడు అనిరుద్ కొంచెం పెద్దగా కనపడుతున్నాడు, మరి ఇప్పుడు మా చిన్నగా కనపడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ అనిరుద్. అండ్ స్రవంతి మూవీస్ రవికిషోర్ గారికి ఒక పెద్ద హిట్ కావాలి ఈ సినిమా అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. కంటతడి పెట్టించేశారండి. వెరీ వెరీ టచింగ్ సాంగ్ అండ్ అ వెరీ ఎమోషనల్ సాంగ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల్లో నెక్స్ట్ ఇప్పుడు ధనుష్ గారి అవకాశం. వాళ్ళతో సెల్ఫీకి ఒక్కరిని పిక్ చేస్తారా, అందరితో దిగుతారా, మరి ధనుష్ గారు చెప్పాలి. ఓకే, సో ధనుష్ గారు, ఇప్పుడు ఆయనేమో అందరితో గ్రూప్ తీసుకున్నాడు, సెల్ఫీ తీసుకున్నాడు. ఇప్పుడు మీరు అందులో నుంచి ఒక్కరితో చేస్తారా, అందరితో తీసుకుంటారా? One boy. One boy. But No. wonderful, sir. Can I ask you to be on the stage? ఇదేంటండి, కొలవెరీ బాయ్స్ ఆర్ బ్యాక్ అన్నందుకు మీరేంటి బ్యాక్ నుంచి తీస్తారా? ధనుష్ గారు, యూ మేడ్ హిస్ టైమ్. అండ్ అక్కడ అమ్మాయిలు లేట్ చేస్తున్నారు. అస్సలు అమ్మాయిలు మామూలుగా ఊరుకోరు. యూ హ్యావ్ టు. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేస్తాను. అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను వదిలేసి ఎటుపోయావే, అమ్మా ఇకపైనే వినగలన నీలాలి పాట, నీలాలి పాటకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట, అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. ధనుష్ సార్ ఇస్ డెడికేటెడ్ ఫర్ యూ. సూపర్. వెల్,
మరి పుత్రోత్సాహం తెలుగులో మాటల్ని అందించినటువంటి దర్శకుడు శ్రీ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సెకండ్ హ్యాండ్ అనే చిత్రానికి దర్శకులు, మరి ఈ చిత్రానికి సరికొత్తగా మాటల రచయితగా పరిచయం అవుతున్నారు శ్రీ కిషోర్ గారు. స్వాగతం అండి. వీరిద్దరి చేతుల మీదుగా మా 4వ పాట ఓరి దేవుడా అనే పాట లాంచ్ కాబోతోంది. అంటే వాటెక్కర్